అనాయింటింగ్ హ్యాస్ ఎ ప్రావిజన్. అభిషేకానికి ఏముందో తెలుసా? ప్రావిజన్, సౌకర్యం, సదుపాయం. ప్రతి అభిషక్తునికి, ప్రతి అధికారానికి దేవుని యొక్క సమకూర్పు, దేవుని యొక్క సదుపాయం ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేశమంతా కరువు, ఎవరి దగ్గర తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఏలియాకి ఎంత తగ్గిందా? ఏలియాకి ఎందుకు తగ్గలేదు? కరువులోనే ఆయన అభిషేకం 3.5 సంవత్సరాలు సమృద్ధిగా భోజనం పెట్టింది. కరువులో ఆయనకు సపోర్ట్ చేసినటువంటి ఆమెకు కూడా వాళ్ళ ఇంటి వాళ్ళకు కూడా ఎండిపోయిన కాదు, నూనెతో వేసిన అప్పాలు. ప్రైజ్ ది లార్డ్. అనాయింటింగ్ హ్యాస్ ఎ ప్రావిజన్. నీ ఎదుట అవసరం ఉందా? అవసరం ఎంతటిదైనా నీ సదుపాయం, నీ సమకూర్పు నీ కోసం సిద్ధంగా ఉంది. నీ కోసం సిద్ధంగా ఉంది. అభిషేకానుకున్న పవర్ అది. మన ఎదుట ఎంతుంది మనకు అనవసరం, మన ఎదుట ఏముంది అనవసరం. మనలో ఏముంది, మన పైన ఎవరున్నారు ఇంపార్టెంట్. ఆ అభిషేకమే దాన్ని ఏం చేస్తుంది? సాధ్యపరుస్తుంది. సో అనాయింటింగ్ హ్యాస్ ఎ పర్పస్, అనాయింటింగ్ హ్యాస్ పవర్, అండ్ అనాయింటింగ్ హ్యాస్ సమకూర్పు, ప్రావిజన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అభిషక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం, అభిషేకాన్ని గురించి మాట్లాడుతున్నాం, సువర్ణ తైలం అనే గోల్డెన్ అనాయింటింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం. మరి ఈ అభిషేకం మీరు పొందాలనుకుంటున్నారా? ఎట్లా వస్తుంది? హౌ కెన్ యూ గెట్ దిస్ అనాయింటింగ్? కమర్షియల్ స్ట్రీట్లో దొరుకుద్దా? అంటే మాల్యాన్ దొరుకుద్దా? అట్లాగాని దొరికే లెక్కైతే లోకస్తులు కొనేసేవాళ్ళు దీన్ని. దొరికేది కాదు. హౌ కెన్ యూ గెట్ దిస్ అనాయింటింగ్? నెంబర్ 1, గాడ్స్ అనాయింటింగ్ కమ్స్ ఫర్ హిస్ పర్పస్. దేవుడు నిన్నొక పని కోసం నిర్ణయించాడు అని అంటే, నిర్ణయించిన వాని కోసం ఆయన అభిషేకాన్ని ఆయన సిద్ధపరిచి ఆయనే ఇస్తాడు. దీనికి నీ ప్రార్థన అవసరం లేదు, దీనికి నీ ఉపవాసం అవసరం లేదు. దీన్ని పర్ఫెక్ట్గా వర్క్ చేయటానికి కావాలి నీ ప్రార్థన. ఒక పని చెయ్యాలి అని అంటే, ఒక వస్తువును మనం ఎట్లా వాడతామో, ఒక నట్ ఓపెన్ చేయాలి, దానికి ఒక స్పానర్ వాడతాం, అవునా? లేదా బీరువా ఓపెన్ చేయాలి, దానికి కీ వాడతాం. దేవుని రాజ్యములో దేవుని పని చెయ్యాలి అని నిర్ణయించబడిన వానికి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ కాల్డ్ అండ్ అనాయింటెడ్ ఫర్ ఎ పర్పస్. ఇలాంటి వాళ్ళకి పరలోకం నుంచి ప్రభువు చేత, పరిశుద్ధాత్మ చేత ఆ శక్తి, ఆ ఆధిక్యత అది ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. ఎందుకు ఇవ్వబడుతుందంటే, ఈయన ద్వారా ఆ ఇజ్రాయేల్ ఎట్లా మేలు పొందుతుందో తన సంఘం ప్రయోజనం పొందటం కోసం ఆయన ఆ విధంగా చేస్తాడు. మనకు బైబిల్లో ఉంది, ఆ రోజున వీళ్ళిద్దరు అభిషేకం చేత ఇజ్రాయేల్ బాగుపడింది. ఈ రోజున పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం చేత సంఘం బలపరచబడుతుంది. మరి డైరెక్ట్గా పరిశుద్ధాత్మ మనకుండగా ఈ మధ్యలో గొట్టాలు ఎందుకు అని మనకు ఐడియా రావచ్చు. గొట్టాలని పెట్టింది ఆయన. పాస్టర్ అనే గొట్టం, అపోస్తలుడు అనే గొట్టం, టీచర్ అనేటువంటి గొట్టం, సువార్తికుడు అనే గొట్టం, ప్రవక్త అనే కొందరిని అపోస్తలులుగా సంఘ క్షేమాభివృద్ధి కోసం దేవుడు నిర్ణయించినటువంటి ఆఫీసెస్ ఇవి. సంఘ క్షేమాభివృద్ధి కోసం కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని సువార్తికులుగాను పరిశుద్ధాత్మే నిర్ణయించాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ వీళ్ళపైన ఉండి ఈ గొట్టాల ద్వారా ఏం చేస్తున్నాడు? అభిషేకాన్ని సంఘాల్లోకి రిలీజ్ చేస్తున్నాడు. ఎందుకు ఒక సంఘానికి రావాలి? ఎందుకు ఒక సంఘంలో సభ్యత్వాన్ని పొందాలి? ఎందుకు ఒక సంఘానికి దాని పద్ధతికి కట్టుబడి ఉండాలి? నీకు పరిశుద్ధాత్మ నుంచి పాస్టర్లోకి, పాస్టర్ నుంచి విడుదలయ్యేటువంటి అభిషేకం నీలోకి రావాలంటే సంఘానికి నువ్వు కనెక్ట్ అయి ఉండాలి.
నేను నాకు అవసరం డైరెక్ట్గా దేవుడు మాకున్నంటే గొట్టంలో ఉండదు, అక్కడ బిరట కొట్టేస్తాడు దానికి. దట్స్ నాట్ ద వే, దిస్ ఈస్ ద వే. ఆ రోజున ఇజ్రాయేల్ అయినా ఈ రోజున పరలోకానికి వెళ్ళేటువంటి సంఘమైన దేవుడు నిర్ణయించిన పద్ధతి ఇది. ఎందుకు కాపరిని నిర్ణయించాడు, ఎందుకు ప్రవక్త నిర్ణయించాడు, ఎందుకు అపోస్తలుడు నిర్ణయించాడు, ఎందుకు టీచర్ నిర్ణయించాడు, ఎందుకు సువార్తకుడు నిర్ణయించాడంటే వీళ్ళ ద్వారా ఆయన శక్తిని నిరూపించి సంఘానికి కావలసిన బలాన్ని, సంఘానికి కావలసిన ప్రోత్సాహాన్ని, సంఘానికి కావలసినటువంటి వాక్యాన్ని ఇచ్చి వాళ్ళని స్థిరపరుస్తున్నాడు. ఈ క్రమం నుంచి ఎవడు దూరం అవుతాడో వాడు వచ్చేటువంటి అభిషేకం నుంచి వాడు కట్ అయిపోతాడు. ఎవడు దూరం అవుతాడో వచ్చేటువంటి అభిషేకం వాడు పొందలేడు. ఏ రకాన్ని, ఏ టయానికి అభిషేకం నీలోకి విడుదల చేయాలో దాన్ని ఆయన విడుదల చేస్తూ ఉంటాడు. ఆ అభిషేకం నీలో ఎప్పుడు ఉండదో ఈ చెట్టు ఎదగదో, ఈ చెట్టు చచ్చిపోద్ది. దేర్ విల్ బి నో లైట్, కంప్లీట్ డార్క్నెస్. నీలో ఎప్పుడు డార్క్నెస్ ఉంటుందో రుజువేంటంటే ఎప్పుడు నిరుత్సాహపు మాటలు, ఎప్పుడు ఇతరుల్ని హాని చేసే మాటలు, ఎప్పుడు ఇతరుని బాధ పెట్టే మాటలు, ఎప్పుడు కూడా ఒకరిని గాయపరిచే మాటలే కానీ ప్రోత్సహించే మాటలు ఉండవు. దీని అర్థం ఏమిటంటే ఆడు ఆరిపోయాడని అర్థం. తిరుగుబాటు చేసే జీవితమే. ఇంకా ఎప్పుడు కూడా దేవుని దగ్గర విధేయత వాళ్ళకు ఉండదు. దాని కారణం ఏమిటంటే దే వర్ డెడ్ బికాస్ దేర్ వాజ్ నో కనెక్షన్ ఫ్రమ్ ద అనాయింటెడ్. దేవునికి స్తోత్రం. మీరు ఈ అభిషేకం మీ జీవితంలో మీరు చూడాలంటే, దీన్ని మీరు అనుభవించాలంటే, మీ ఎదుట ఎలాంటి పరిస్థితి ఉన్నా దాన్ని డామినేట్ చేసేటువంటి ఈ పవర్ మీ మీద నిలవాలంటే అది పర్పస్తో వస్తుంది. ఆమేన్. ఏమిటా పర్పస్? ఒక సంఘ కన్యకనుగా నేను సిద్ధం చేయాలనుకున్నాడు. రేపు ఆయన ప్రక్కన వధువుగా నిన్ను నిలబెట్టుకోవాలనుకున్నాడు. ఆయన యొక్క పెండ్లిలో నిన్ను వివాహం చేసుకొని పరలోక రాజ్యం అంతటికి పట్టాభిషేకం చేయాలని ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి నిన్ను ఒక పర్పస్తో, యజ్ఞంతో విమోచించుకున్నాడు. కాబట్టి ఆయన ఒక పర్పస్తో ఈ అభిషేక సంబంధమైన పరిశుద్ధాత్మనిచ్చి ఈ గొట్టాల ద్వారా అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాడు. దీనికి నువ్వు లోబడితే, దీనికి నువ్వు కట్టుబడి ఉండి ఈ క్రమంలో ఉంటే రేపొద్దున పరలోక రాజ్యపు పట్టాభిషేకం పొందిన కన్యవు నువ్వే, రాణివు నువ్వే. దేవునికి స్తోత్రం.